యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రతిరోజు దేవుని మాట అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ దీవించబడుతున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి దేవుని దీవెనలు కలగాలని మీకోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ లేఖనాల ద్వారా దీవించబడినట్లుగా దేవుని వాక్య ప్రచారంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు కండి. ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు దీవెనలు నీవు అనుభవించాలంటే ఆయన నీతో చెప్పినది నువ్వు చేయాలి. చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అనేకులు సలహాలు ఇస్తూ ఉంటారు. కొన్ని సలహాలు మిమ్మలను వేదనలోకి, మరింత దుఃఖములోకి, మరింత శ్రమలోనికి తీసుకుని వెళతాయి. కానీ యేసయ్య చెప్పినది నువ్వు చేయగలిగినతే ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించువాడు. నువ్వు చేయగలిగింది ఏదైనా ఉందంటే అది దైవ చిత్తం చేయడం మాత్రమే. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏది చేసినానో, ఏది పూనుకునేనో దేవుడు నిశ్చయముగా దానిని ఆశీర్వదించేవాడు. మనం అందరం కూడా చేయవలసింది, ప్రభు మనతో ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు దాన్ని చేయటమే. అదెంత ఆశీర్వాదం. మనుషుల మాటను లక్ష్యపెట్టి, మనుషుల ఆలోచన బట్టి నువ్వేది చేసినా అది సఫలము కాదు. దేవుని ఆలోచన, దేవుని చిత్తం నువ్వు చేయగలిగినప్పుడే నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. దేవుడు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు. నిజమే, మీ చిత్తానుసారంగా మేమేది చేసినానో అది మాకు, మా కుటుంబాలకు ఆశీర్వాదమే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దీవెనల ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం అనుభవించున్నట్లుగా, మనుషుల ఆలోచనను, మనుషుల ఉద్దేశాలను నెరవేర్చేవారం కాక మీ చిత్తాన్ని, మీ ఆలోచన నెరవేర్చేవారిగా మా ప్రియులను మీరు చేయండి. మీ దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా మీరు కుమ్మరించండి. వారు తలపెడుతున్న ప్రతి కార్యం అది మీ చిత్తానుసారంగా ఉండినట్లుగా మీ అడుగుచాడుల్లో వారిని భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.